నమస్తే పంతులు గారు. మిమ్మల్ని ఒక విషయం అడగాలని ఫోన్ చేశాను. ఈరోజు పెళ్లి ముహూర్తాలు ఉన్నాయా? లేవు నాయనా, ఇప్పుడు మూడం కదా, ఒక 20 రోజుల వరకు ఎలాంటి పెళ్లి ముహూర్తాలు లేవు. అవునా? మీరు ఖచ్చితంగా చెప్తున్నారా? చూడు బాబు, ఈ చేతుల మీదుగా 100 పెళ్లిళ్ళు చేయించాను, కొన్ని 100 పెళ్లి ముహూర్తాలు పెట్టాను. నాకు తెలీదా చెప్పు? సరే పంతులు గారు, ఉంటాను. ఏంటబ్బాయ్, పంతులు గారు ఏం చెప్పారు? పెళ్లి ముహూర్తాలు ఉన్నాయా? ఎక్కడా ఏ ఇబ్బంది లేదని చెప్పారా? లేదు బాబాయ్, అసలు పెళ్లి ముహూర్తాలే లేవంట. ముహూర్తాలే లేని సమయంలో పెళ్ళెలా జరుగుతుంది? జరగని పెళ్లికి సృజన తార ఎలా వెళ్తారు? అమ్మో, వీడికి అనుమానం వచ్చినట్టుంది. ఎలాగైనా డైవర్ట్ చేయాలి. ఈ విషయంలో మరీ ఎక్కువగా ఆలోచించకబ్బాయ్. మన వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే ముహూర్తాలు కావాలి, అదే వేరే వాళ్ళు అనుకో ఆ ముహూర్తాలు అక్కర్లేదు కదా. మామూలుగా వాళ్ళు కూడా చేసుకుంటారు కదా. సృజనకి అలాంటి వాళ్ళు కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా. లేదు బాబాయ్, నువ్వనుకున్నట్టుగా క్రిస్టియన్ పెళ్ళైతే సండే జరుగుతుంది. సో ఇవాళ పెళ్లి ముహూర్తాలు లేవు. తార నాకు అబద్ధం చెప్పింది. సృజన తారతో చేతులు కలిపింది. ఎక్కడో ఏదో తేడా జరుగుతోంది. అదేంటో నేను ముందు తెలుసుకోవాలి. Your time to call is currently not reachable. The number you are trying to call is currently not reachable. లేదు బాబాయ్, ఖచ్చితంగా ఏదో తేడా జరుగుతోంది. నా అనుమానమే నిజమైంది. తారేదో ప్లాన్ వేసింది. తారకు ఏ నిజమో తెలిసింది. వెంటనే నేను గోపిని చంపేయాలి. సృజన మెళ్ళో తాళి కట్టాలి. లేదంటే మొత్తం తలకిందులయ్యేలా ఉంది. కాంతారా గోపి అంత గొప్పగా ప్రేమించుకుంటే గోపిని నేను పెళ్లి చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ప్రేమించిన మనిషి దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నేను కూడా అనుభవించాను కదా. అలాంటి నేనే ఇద్దరు ప్రేమికుల్ని ఎలా విడదీస్తాను? గోపికి ఇప్పటికీ నా మీద ప్రేమ ఉందో లేదో నాకు అనుమానంగానే ఉంది. ఎందుకు అంటే తను నన్ను మేడం అనే పిలుస్తున్నాడు. కానీ కాంతారా గోపిల ప్రేమ గురించి ఇక్కడ అందరూ చెప్పుకుంటున్నారంటే వాళ్ళ ప్రేమనే గెలిపించాలి. సృజన, వంట అయింది, నువ్వు భోంచేస్తావా? ఏంటి మేడం అలా చూస్తున్నారు? సృజన, ఏం చేస్తున్నావు? కాంతారా, నువ్వు గోపి గొప్ప ప్రేమికులని ఇక్కడ అందరూ చెప్పుకుంటున్నారు. మీరిద్దరూ ఒక్కటవ్వాలని ఇక్కడ వాళ్ళందరూ కోరుకుంటున్నారు. మీ ప్రేమలో ఎంత గొప్పతనం లేకపోతే ఆ ప్రేమ ఫలించాలని ఇంతమంది కోరుకుంటారు. అందుకే నీకు గోపికి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నాను. అది కుదరదు మేడం. ఎందుకు కుదరదు గోపి? నీకిప్పుడు గతం గుర్తు లేకపోయినా ఒకప్పుడు నువ్వు ఈ కాంతారాన్ని ప్రేమించావు. ఆ ప్రేమ చచ్చిపోకూడదు. అందుకే మీ ఇద్దరిని కలపాలని నేను నిర్ణయించుకున్నాను. చాలా సంతోషం అమ్మా. వాళ్ళిద్దరి ప్రేమ ఫలించాలని నేను కోరుకుంటున్నాను. నువ్వింత గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. మేడం, అది ఎటువంటి పరిస్థితుల్లోనూ జరగదు. నేను కాంతారాన్ని ప్రేమించుండొచ్చు, అదంతా గతం. కానీ నా వల్ల మీరు తల్లి కాబోతున్నారు. మీకు నేను అన్యాయం చేయలేను మేడం. అందుకే నా ప్రేమని సమాధి చేసుకుని మీ మెడలో తాళి కడతాను. అవును సృజన, మా ప్రేమించుకోవడం దగ్గరే ఆగిపోయింది. కానీ
నీ ప్రేమ గోపిని నీ సొంతం చేసుకునేదాకా వచ్చింది. అందుకే గోపి నువ్వు ఒకటవ్వడమే మంచిది. లేదంటే పెళ్లి కాకుండానే తల్లివయ్యావని ఈ లోకం నిన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వదు. మీరందరూ దాని గురించి ఆలోచిస్తున్నారా? అసలు నేను ప్రెగ్నెంట్నే కాదు. అదేంటి నువ్వు ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పింది కదా? నీకు అబార్షన్ కూడా చెయ్యాలనుకుంటే నువ్వు గొడవ పడ్డావు కదా, మరి ఇలా ఎలా మాట్లాడుతున్నావు? నేను అందరి దగ్గర ఒక నిజాన్ని దాచాను. మా బావతో పెళ్లి ఆపడానికి ఏం చెయ్యాలో నాకు అర్థం కాలేదు. గోపి ఎప్పుడు బయటకొస్తాడో తెలీదు. నేను ఆపడానికి ఏ చిన్న ప్రయత్నం చేసినా మళ్ళీ వెంటనే నా పెళ్లి ప్రయత్నం మా నాన్న చేసేస్తారు. అందుకే నేను గోపి వల్ల తల్లిని కాబోతున్నాను అని తెలిస్తే ఇంక తప్పనిసరి పరిస్థితుల్లో గోపికి నాకు పెళ్లి జరుగుతుంది అని ఆ రోజు నేను అలా నాటకమాడాను. డాక్టర్కి ఇదే విషయం చెప్పాను. ఆవిడ నా మనసును అర్థం చేసుకుని నాతో పాటు ఆవిడ కూడా నాటకమాడి నేను ప్రెగ్నెంట్ అని చెప్పారు. అంతేకాని గోపి నా సొంతం అవ్వలేదు. గోపిని నేను ప్రేమించానంతే. ఎంత పనిచేసావు సృజన. ఇదంతా నిజమే అనుకుని నేను కూడా నమ్మాను. పోనీలే, ఆ రోజు నువ్వాడిన నాటకమే శ్రీకర్ నుంచి నిన్ను కాపాడింది. నువ్వు కూడా నన్నొక విషయంలో క్షమించాలి. ఏంటి కాంతారా, నేను నిన్ను క్షమించడం ఏంటి? డాక్టర్ ఎలా చెప్పింది అని నేను అడిగినప్పుడే నీకింకా అనుమానం రాలేదా? అక్కడ తారకి తెలిసిన నిజం ఇక్కడ కాంతారకి ఎలా తెలిసింది అని? అక్కడ తార, ఇక్కడ కాంతార ఇద్దరం ఒక్కటే. ఇన్ని రోజులు నేను నీ దగ్గర ఈ నిజాన్ని దాచాను. అందుకే ఐఎమ్ వెరీ సారీ. అయితే ఇంకా ప్రాబ్లం ఏముంది? కాంతారా తారా ఒక్కరేనని తెలిసింది కాబట్టి ఇంకా గోపి కాంతారా ఒక్కటవ్వడమే మిగిలింది. అన్నయ్య, పెళ్లికి మంచి ముహూర్తం పెట్టించండి. వీళ్ళిద్దరికి ఇప్పుడే పెళ్లి చేసేద్దాం. అది ఎప్పటికీ జరగదు మేడం. ఏంటి గోపి, నీ వల్ల నాకేమీ అవ్వలేదని తెలిసా కూడా నువ్వెందుకు ఇంకా కాంతారిని పెళ్లి చేసుకోను అంటున్నావు? ఎలా చేసుకోమంటారు మేడం? కాంతారని నేను ప్రేమించాను, కానీ తను తారగా మారి వికాస్ గారిని పెళ్లి చేసుకుంది. వాళ్ళిద్దరికీ ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఇంకొకరి భార్యని నేను ఎలా పెళ్లి చేసుకుంటాను మేడం? చూడు గోపి, నీకు గతం గుర్తులేదు అన్నంత మాత్రాన నేను నీ ప్రేమని వదిలేస్తాను అని నువ్వెలా అనుకున్నావు? వికాస్ గారి గురించి ఒక సమస్య వచ్చింది. వీరుని వికాస్ గారి తల్లిదండ్రులు తీసుకెళ్లిపోతాము అన్నారు. అది అతనికి ఇష్టం లేదు. అప్పుడే ఒక స్నేహితురాలిగా నేను ఆయనకి సహాయం చేశాను. ఆయన భార్యగా నాటకమాడాను. వీరు మా బిడ్డగా అందర్నీ నమ్మించాను. వికాస్ గారు నాకు మంచి స్నేహితులే తప్ప నా భర్త కాదు. మాకు పెళ్లి జరగలేదు. ఏంటి తారా మేడం, ఇదంతా నిజమేనా? ఇంకా నీతో అబద్ధం చెప్తానని అనుకుంటున్నావా? నీకు గతం గుర్తొచ్చాక అన్ని నిజాలు చెప్పాలి అనుకున్నాను, కానీ నీకు గతం గుర్తుకు రాలేదు. అందుకే నీ దగ్గర నేనేం చెప్పలేకపోయాను. నన్ను క్షమించు కాంతారా. నాకు గతం ఎప్పుడో గుర్తొచ్చింది. ఆ రోజే నేనే గోపినని నీకు చెప్దాం అనుకున్నాను, కానీ అక్కడ వికాస్ గారు వీరు నీ పక్కనుండేసరికి నీకు పెళ్ళయిందనుకొని ఈ నిజాన్ని దాచాను. నా
నాకెప్పుడో గుర్తొచ్చింది. నన్ను క్షమించు. ఎవ్వరికెవరూ క్షమాపణ చెప్పుకోక్కర్లేదు. అందరూ ఒక్కొక్క నిజాన్ని దాచారు. ఇప్పుడు అందరూ చెప్పేస్తున్నారు. అమ్మ సృజన, ఏదైతేనే నీ వల్ల ఈరోజు గోపి కాంతార ఒక్కటే అవుతున్నారు. వాళ్ళ పెళ్లి జరుగుతుంది. ఈ పెళ్లికి పెద్ద నువ్వేనమ్మా. ఇన్ని రోజులు ఒకే చోటున్నా ఎవరికి ఏదీ తెలియనట్టు ఎలా ఉన్నావు? ఈరోజు అన్ని నిజాలు తెలిసేసరికి ఎంత ఆనందంగా ఉందో కదా. నా కాంతార నాకెక్కడ దూరం అవుతుందో, ఈ జన్మకి నా ప్రేమ సమాధి అయిపోతుందో అని ఎంతో బాధపడ్డాను. కానీ సృజన, నీ వల్ల మళ్ళీ మా ప్రేమ నిలబడుతుంది. నిజమైన ప్రేమకున్న గొప్పతనం అదే గోపి. మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఆ మనిషి ఎప్పటికీ దూరం కాదు. హలో. తారా, శ్రీకర్కి నీ మీద అనుమానం వచ్చింది. నువ్వు సృజన ఎక్కడికి వెళ్ళారని డౌట్ వాడికి మొదలైంది. ఖచ్చితంగా శ్రీకర్ అక్కడ పుట్టాయిగూడెం వస్తాడు. గోపి మీద హత్యా ప్రయత్నం చేస్తాడు. సృజనని తీసుకెళ్లిపోయి పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మీరంతా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు పెళ్లి ముహూర్తాలు లేవని శ్రీకర్కి తెలిసిపోయింది. నువ్వు నాటకం ఆడుతున్నావని డౌట్ పడుతున్నాడు. వాడు నన్ను నమ్ముతున్నాడు కాబట్టి వాడు వేసే వెత్తులు నాకు తెలుస్తాయి. ఎప్పటికప్పుడు నేను మీకు చెప్తాను. మీరంతా అక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి. మీ మీద కూడా అనుమానం రాకుండా చూసుకోండి, లేదంటే మీ ప్రాణానికి ప్రమాదం. పర్లేదమ్మా. నేను వసుధ వాడితో చేయి కలిపామని వాడు భ్రమలో ఉన్నాడు. వసుధ ఏమైపోయిందని వాడికి ఇంకా తెలియదు. పుట్టాయిగూడెంలో ఉందేమో అనుకుంటున్నాడు. ఇక్కడ నేను మేనేజ్ చేస్తాను కదా. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే సార్. అబ్బాయి, నువ్వు వచ్చి ఎంతసేపు అయింది? బాగా నటిస్తున్నావు బాబాయ్. నీలో ఇంత గొప్ప నటుడున్నాడని నేనస్సలు ఊహించలేదు. నువ్వు నాతో చేతులు కలిపి నా మనిషిగా ఉంటూ మధ్యలో మారిపోయావా? హార మనిషివైపోయావా? అంటే ఇక్కడి విషయాలు అక్కడ చెప్పేస్తున్నావా? చూడు బాబాయ్, నీలాంటి వెన్నుపోటు పొడిచేవాళ్ళుంటారని నేనెప్పుడో ఊహించాను. అందుకే తార గురించి నువ్వు పాజిటివ్గా మాట్లాడుతున్నప్పుడే నీ మీద నాకు డౌట్ వచ్చింది. నా అనుమానం నిజమైంది. ఇప్పుడు నా నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందో నువ్వే కాదు, ఆ తార కూడా ఊహించలేదు. శ్రీకర్, ఏంటి నువ్వు చేస్తున్న పని? మమ్మల్ని ఎందుకు కట్టేశావు? బావా, నువ్వు అనుకున్నట్టు వీడు మంచివాడు కాదు, రాక్షసుడు, చాలా దుర్మార్గుడు. వీడు చెయ్యని అన్యాయం లేదు. అసలు వీడు ఒక పెద్ద ప్లానే వేశాడు. నీకెందుకు బాబాయ్ కంగారు? నేను చెప్తాను కదా. మావయ్య, ఇన్ని రోజులు నువ్వు నన్నెంతో గొప్పవాడు అనుకున్నావు. నా మేనల్లుడంత మంచివాడు ఈ ప్రపంచంలోనే లేడు అనుకున్నావు. అంతలా నువ్వు నన్ను ఊహించుకుంటే వీడేంటి ఇంత సింపుల్ గా చెప్పేస్తున్నాడు? శ్రీకర్, ఏంటి నువ్వు చేస్తున్న పని? ఇన్ని రోజులు నువ్వు ఒక దేవుడు అనుకున్నాను, కానీ ఈ రోజు ఏంటి నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు? నిజమే మావయ్య, ఒక రాక్షసుడు దేవుళ్ళ నటించడం ఎంత కష్టమో నాకిప్పుడు అర్థమైంది. నా మనసులో ఈ ఆస్తంతా నా సొంతం చేసుకోవాలి, నీ కూతురు నా సొంతం అవ్వాలని ఎన్నో కలలుగన్నాను. కానీ నీ కూతురు ఏం చేసింది? ఆ గోపిగాన్ని ప్రేమించింది. ఏ, నేను ఇంట్లోనే ఉన్నాను కదా, దానికి మేనత్త కొడుకుని కదా, నన్ను కదా ప్రేమించాలి. బావా, నువ్వు లేందే నా జీవితం లేదు అని నాతో కదా అనాలి. అదేది చెప్పకుండా గోపిని ప్రేమించాను,
వాడి వల్ల తల్లిని కాబోతున్నాను, నన్ను నా గోపిని కలుపు అని నాన్నే అడిగింది. నేనిష్టపడ్డ అమ్మాయి, నేను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి ఇంకొకటి సొంతం అవుతుంది అంటే నేనెందుకు ఊరుకుంటాను? ఇప్పుడు నేనేం చేస్తాను తెలుసా? నీ ఫోన్తోనే నీ కూతురికి ఫోన్ చేస్తాను. రేయ్ దుర్మార్గుడా, ఎంతలా నమ్మానురా నిన్ను. నా కొడుకు కన్నా ఎక్కువగా చూసుకోవాలనుకున్నాను, కానీ నువ్వు ఇలా ప్రవర్తిస్తావని కళ్ళ కూడా ఊహించలేకపోయాను. నమ్మిన వాళ్ళని మావయ్య ఎవరైనా మోసం చేస్తారు. గోపి మంచిగా ఉన్నాడు, నువ్వు నమ్మావా? ఇంద్ర చెప్పిన మాటలే నమ్మావు కదా. గోపి దుర్మార్గుడు అనుకున్నావు కదా. నీ ఫోనే. నా ఫోన్ నుంచి ఫోన్ చేస్తుంటే నీ కూతురు ఫోన్ ఎత్తట్లేదు. అందుకే మావయ్య నీ ఫోన్ నుంచి ఫోన్ చేస్తే పరిగెత్తుకుంటూ వస్తుంది. ఫోన్ చేస్తానే. తారా, డాడ్ ఫోన్ చేస్తున్నారు. ముందేంటో అడుగు. మనం వచ్చే వరకు ఆయన్ని జాగ్రత్తగా ఉండమను. హలో డాడీ. సృజన, ఫోన్ మీ డాడీదే, కానీ మాట్లాడుతోంది నేను, నీ బావని. ఏంటి బావ ఫోన్ చేశావు? అన్ని విషయాలు తెలిసిపోయాయని నాకు తెలుసు. మీ మామయ్య మోహన్ నా గురించి తారకి చెప్పాడు, తార నీకు చెప్పేసింది. మీరంతా తెలివిగా నన్ను వెధవం చేయాలనుకుంటున్నారు. కానీ నేను వెధవని కాదు కదా, విలన్ని. అందుకే మీరొక నిర్ణయం తీసుకోవడానికి ముందే నేను ఒక నిర్ణయం తీసేసుకున్నాను. వెంటనే నువ్వు ఇక్కడికి వచ్చేయాలి, నన్ను పెళ్లి చేసుకోవాలి. కాదు కూడదు అని ఆ తార నువ్వు కలిసి తెలివితేటలు చూపించినా, గోపి హీరోయిజం ప్రదర్శించాలనుకున్నా చెప్పాను కదా నేను విలన్ అని. ఇక నా చేతిలో బందీగా ఉన్న మీ నాన్న, మామయ్య, అత్తయ్య మొత్తం అందరూ చచ్చిపోతారు. ఏంటి బాబా నువ్వు అనేది? డాడీని ఏం చేస్తున్నావు? ఇంతవరకు నేనేం చేయలేదు. వాళ్ళ ముగ్గురిని కట్టేశాను. ఇంటి చుట్టూ నా మనుషుల్ని కాపలా పెట్టాను. వాళ్ళు తప్పించుకోలేరు. మీరు తెలివితేటలు చూపించకుండా చక్కగా వచ్చేయండి. మన పెళ్ళైపోతే ఆస్తంతా నా పేరు మీద రాయించేసుకుని నువ్వు నేను మామయ్య హ్యాపీగా ఉందాం. మిగిలిన వాళ్ళ సంగతి మనకు అనవసరం. సరేనా? నువ్వు తొందరగా వచ్చే. హలో సృజన, నువ్వు భయపడకు. మనం బయలుదేరదాం పదండి. అన్నయ్య, నువ్వు ఇక్కడే ఉండు, జాగ్రత్త. సరే, మీరు జాగ్రత్త. నువ్వేం భయపడకు. అక్కడ సార్కి ఏం కాదు. మనం తొందరగా వెళ్తాం. మనం వెళ్లే వరకు వాళ్ళు సార్ నేను చెయ్యరు. నిన్ను పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు కదా, అక్కడ వాడికి ఎలా బుద్ధి చెప్పాలో మనకు తెలుసు. నువ్వేం భయపడకు. హలో హలో మేడం. తారా, నువ్వు నాకిచ్చిన ఫైల్ మీద ఫింగర్ ప్రింట్స్ చెక్ చేయించాను. రిపోర్ట్స్ వచ్చాయి. ఆ రోజు గ్లౌజ్ లో ఉన్న ఫింగర్ ప్రింట్స్ ఇవి ఒకటేనని మ్యాచ్ అయింది. హంతకుడు గోపి కాదని తెలిసింది. నువ్వు కేవలం ఆ చేతి ఫోటో మాత్రమే నాకు చూపించావు. ఆ హంతకుడు ఫోటో ఎవరో నాకు సెండ్ చేయి. వాడంతూ నేను చూడాలి. మేడం, పంపించాను మేడం, చూడండి. ఏంటి తరా ఇది? ఇదంతా చేసింది శ్రీకరా? అవును మేడం. వాడు ఈ ఒక్కటే కాదు, చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. సృజనాన్ని పెళ్లి చేసుకుని ఆదిత్య సార్ ఆస్తి కొట్టేయాలని చాలా ప్లాన్ చేశాడు. ఇడియట్. అమాయకంగా కనిపిస్తూ ఎంతలా నటించాడు. అసలు గోపికి బెయిల్ వస్తుంది, మీరు ఏమీ చేయలేరని
ఆ రోజు స్టేషన్కి వచ్చి నన్ను హెచ్చరించాడు. ఇప్పుడు నాకు అర్థమైంది. నన్ను రెచ్చగొట్టి గోపిని జైల్లోనే ఉంచాలి అని ప్లాన్ చేశాడు. వాడు తెలివితేటలు చూపించాడు కదా, ఇప్పుడు వాడంతేంటో నేను చూస్తాను. తొందరపడకండి మేడం, మీరు ఎప్పుడు రావాలో నేను చెప్తాను. ఇప్పుడు వాడి చేతిలో ఆదిత్య గారు బందీగా ఉన్నారు. మనం ఏ తొందరపాటు చర్య చేసినా ఆయన ప్రాణానికి ప్రమాదం. మీరు ఎప్పుడు రావాలంటే సరే తారా, అదే టైంకి నేను వస్తాను. కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మేడం. చూసావు మావయ్య, నా పెళ్లికి నన్ను నేనే పెళ్లి కొడుకు చేసుకోవాల్సి వస్తోంది. ఎంతో బాధ అనిపిస్తోంది. అయినా ఏం చేస్తాం చెప్పు? నాకు సృజనకు పెళ్ళైపోతే సృజన నాదైపోతుంది. ఈ ఆస్తి కూడా నా సొంతం అయిపోతుంది. రే, నీకు దండం పెడతానురా. ఆస్తి కావాలంటే నీకు రాసిస్తాను. నా కూతురి జీవితాన్ని మాత్రం నువ్వు నాశనం చేయకు. నీలాంటి దుర్మార్గుడు నా కూతురి జీవితంలో ఉండకూడదు. ఏంటి మావయ్య, ఆవు పులి కథ చెప్తున్నావా? ఇప్పుడు నువ్వు నాకు ఆస్తి రాసిస్తావు, నేను నిన్ను వదిలేస్తాను. తర్వాత నీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నా మీద కేసు వేసి నన్ను జైల్లో కూర్చోబెట్టి నా బతుకు చిప్పకూడు తినేలా చేస్తావు. తెలివితేటలు చూపిస్తున్నావు మావయ్య. అందుకే తెలివిగా నీ కూతురు మెడలో తాళి కడతాను. నువ్వు ఎగస్ట్రాల్ చేసేవే అనుకో, దాని బతుకు కుక్కలు చెంపిన విస్తరవుతుంది. ఈ రోజు నా పెళ్లి జరుగుతుంది మావయ్య, జరిగిపోవాలి. ఆ ఇంద్ర తమ్ముడు బద్రిని గోపి చంపలేదు, నేనే చంపేశాను. సృజనకి అందం ఉంది, అంతకు మించిన ఆస్తుంది. ఇంతకు మించి ఏ మగాడికైనా కావలసిందేముంటుంది? అందుకే సృజన నాకు కావాలి, నేను వదలను.